ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యాకోబు విశ్వాసులైన మనకు ఒక చక్కని మార్గము చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎవరైనా మన సహోదరులు అంటే ఇది క్రైస్తవులకు, మందిరంకి వచ్చేవారికి, యేసు ప్రభుని అంగీకరించిన వారికి చెప్తున్న మాట, యేసు ప్రభుని అంగీకరించిన వారి గురించి చెప్తున్న మాట. అయితే దేవుని మందిరానికి వచ్చే అందరూ కూడా సత్యమును అనుసరించి నడుస్తున్నారని చెప్పలేం. యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సత్యమును అనుసరించుట అంటే యేసు ప్రభుని అనుసరించుట, అది గొప్ప సవాలుతో కూడిన జీవితం. ఆ సవాలులో యేసు ప్రభు వలె ఎంతమంది నడుస్తున్నాం, అది చాలా గంభీరమైన విషయం, గొప్ప విషయం. మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు వలెనే నడిస్తేనే సత్యమును అనుసరించి నడిచినట్టు. అయితే దేవుని మందిరంలో ఉన్నోళ్ళు అందరూ మందిరానికి వచ్చి సత్యంగా అనుసరించలేరు. ఏదో యాంత్రికంగా జీవితాలు సాగుతుంటాయి. మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, అన్ని మందిరంలో బల్లలు పాల్గొంటారు, సువార్త కోతారు, స్పెషల్ మీటింగ్లో ఉంటారు, అన్ని యాక్టివిటీస్లో బాగానే ఉంటారు, అన్నిట్లో చురుగ్గా పాల్గొంటారు. కానీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఆ సత్యమైన యేసు ప్రభువును, సత్యమైన వాక్యమును అనుసరించి జీవించని వారు చాలామంది ఉంటారు. అయితే ఎవరైనా సత్యం అనుసరించి నడుస్తలేరు అని నీకు తెలిసినప్పుడు నేను మనం ఏం చేయాలంటే, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థించి, వారిని ఏం చేయాలంటే ఆ తప్పు మార్గంలో నుంచి సత్యం వైపు మళ్లించాలి. ఈనాడు భ్రష్టమైన సంగతి ఏంటంటే, పోతే ఓ నీళ్ళు లేకుండా నాకు పేరు బాగొస్తుంది అనుకునే దౌర్భాగ్యత సంఘంలో ఉంది. వెళ్ళిపోని, ఈడు లేకపోతే నేనే సంఘంలో బాధ్యతలో ఉంటా, లీడింగ్లో ఉంటా, సంఘంలో నేనే పెద్దనైతా అనే దుర్మార్గమైన ఆలోచనలో, తప్పు ఆలోచనలో చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా కానీ తప్పు మార్గంలో పోతున్నప్పుడు వారిని తీసుకొచ్చి దేవుని మార్గంలో, ప్రభు మార్గంలో, సత్యంలో, వాక్యంలో మనం నడిపినప్పుడు అక్కడ ఏం రాసినది, ఒక పాపిని అంటున్నాడు. అంటే అయ్యో మందిరానికి వచ్చేవాడు పాపియా అని మనం అనొచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభు నుంచి దృష్టి పక్కకు వస్తుందో నువ్వు అప్పుడు పాపివే. వాక్యం మీదకే నీ మనసు లోకం మీదకి వస్తుందో అప్పుడు పాపివే. ఎందరైతే యేసు ప్రభుని చూస్తారో వారందరి ముఖములు వెలుగైనాయి, చూడని వారందరూ చీకట్లో ఉన్నట్లు లెక్క. పాపంలో ఉన్న చీకటి అంటే మరణము, పాపము, నరకము అనే అర్థం. యేసు ప్రభు ముఖం చూసినప్పుడు ఆయననే నిత్య జీవం, ఆయన యందు నిత్య జీవం ఉంది, ఆయన యందు పరలోకం ఉంది, ఆయన యందు మనకు సమాధానం, సంతోషం ఉంది. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే ప్రభు మార్గమును అంగీకరించకుండా పక్కకు పోతారో, ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువును అంగీకరించవలసి, యేసు ప్రభును అనుసరించి నడవలసిన త్రోవ తప్పిపోయినాడు. ఆయన తప్పిపోయినాడు. అపొస్తలుల కార్యములు 1:26లో రాసింది, యూదా తప్పిపోయినాడు. యూదా తప్పిపోయినాడు. ఆయన తిరిగి రాలేడు. ఆయనను ఎవరు కూడా రమ్మన్నట్టు మనకు చరిత్ర చెప్తలేదు. అందుకే తప్పిపోయినావంటే, నువ్వు మార్గం విడిచి వేరే మార్గంలో నడిచినావంటే తప్పిపోయినట్టే, పాతాళానికి మన మార్గం వేసుకున్నట్టే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన సహోదరులు మందిరంకి వచ్చే ప్రతి ఒక్కరు, ప్రభుని ఎరిగిన ప్రతి ఒక్కరు, ఏదన్నా ఒక పరిస్థితి వచ్చి, ఎవరో ఒకరు అన్న మాటను బట్టో, ఏదో ఒక సమస్య వచ్చో, కుటుంబం కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, వారు సత్యమును విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మనము వారి దగ్గరికి వెళ్ళి వారిని సత్యంలోనికి నడిపిస్తే వారి పాపంలోని కప్పినామని గుర్తుపెట్టుకోవాలి. వారి పాపంలోని కప్పాలంటే వారిని సత్యంలోనికి నడిపించాలి. ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత ఇది. ఒక నశించిపోతున్న ఆత్మను ఆయన మార్గంలో పెట్టడం మనకెంతో దీవెన, మనకెంతో ఆశీర్వాదం. ఉదయకాలం మనం అట్లా సాగితే ఆశీర్వాదంలో ఉంటామని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. మనం అట్లనే ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మాకు తెలిసిన వారు ఎవరైనా తప్పు మార్గంలో నడిచినప్పుడు మేము సరిచేయుటకు, వారు పోతే బాగుంటుందని తప్పు ఆలోచన నుంచి విడిచి వారిని నీ మందిరంకి, నీ మార్గంలో నడిపించిన కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.